చూడండి, ఇదేమో జెల్లీలా ఉంటుంది చూడడానికి. వాటర్లో వేస్తే ఇలా జెల్లీలా ఫామ్ అవుతుంది. ఇదేమో ఇలా షుగర్ సిరప్లా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే నేను గోంద్ కటోరాకి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే చూపిస్తున్నానండి. చాలామందికి రెండింటికి మధ్య ఉన్న తేడా అయితే తెలియదు. ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెండింటికి మధ్య ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ చేస్తామా వీడియో? మరి ఇది గోందు, అలాగే ఇది గోంద్ కటేరా. ఈ రెండు కూడా చూడడానికి కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి. ఇది గోంద్ అండి. ఇది కొంచెం పెద్ద పెద్ద క్రిస్టల్ లాగా షైనీగా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూడడానికైతే. ఇది గోంద్ కటీరా. ఇది చూడడానికి కొంచెం డల్గా ఉంటుందండి. ఇది తింటే కూడా మనకి జెల్లీలాగా ఫామ్ అవుతుంది నోట్లో. ఇదైతే మనకి కొంచెం షుగర్ సిరప్లా ఉంటుంది గోంద్ అయితే. ఈ రెండింటిని కూడా వాటర్లో నానబెడితే ఎలా ఫామ్ అవుతాయో నేను చూపిస్తాను. చూసారు కదా, ఇది గోంద్ అండి. చూడడానికి షైనీగా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇదైతే గోంద్ అయితే మనకి. ఇది గోంద్ కటీరా. ఇది గోంద్ కటీరా అండి. ఇదేమో వైట్ కలర్ నుండి మనకి ఇలా థిక్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది చూసారు కదా, కొంచెం డార్క్గా డల్ షేడ్ అయితే ఉంటుంది. ఇది మనకి గోంద్ అయితే కొంచెం షైనీగా ఉంటుందండి. గోంద్ చూడండి, చూడడానికి కూడా మెరుస్తూ ఉంటుంది ఈ గోంద్ అయితే మనకి. ఈ గోందు ఇంకా గోంద్ కటీరా రెండు కూడా వాటర్లో వేసుకుంటే ఎలా డిజాల్వ్ అవుతాయో, ఎలా ఫామ్ అవుతాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియో కూడా. ఇప్పుడు నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ రెండిట్లోకి నేను ఇలా ఒక 5 to 6 వరకు ఇలా క్రిస్టల్స్ వేసుకొని వాటర్లో నానబెట్టుకుంటున్నానండి. ఈ గోందు మనకి నల్ల తుమ్మ చెట్టు నుండి తీసిన తుమ్మ చిగురు, దీన్నే గోంద్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఇది షైనీగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి లైట్ కలర్ నుండి గోల్డెన్ కలర్ వరకు మనకైతే మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందండి. ఇదేమో మనకి స్వీట్ టేస్ట్ ఉంటుంది. అంతేకాకుండా మనకి షుగర్ సిరప్ లాగా ఫామ్ అవుతుందండి మెల్ట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు గోంద్ కటీరా గురించి తెలుసుకుందాం. దీన్ని బాదం పీసిన్, ఆల్మండ్ గమ్, గోంద్ కటీరా, త్రగాకాంత్ ఆర్ ఎడిబుల్ గమ్ అని కూడా పిలుస్తారు. త్రగాకాంత్ అంటే ఒక చెట్టు నుండి తీసిన గమ్ అండి. ఈ ఆల్మండ్ గమ్ము చూడడానికి షైనీగా అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండదు, మ్యాటీ ఫినిష్లో ఉంటుందండి. ఇది చాలా డల్గా ఉంటుంది చూడడానికి మనకి. ఈ గోంద్ కటీరా బాడీలో హీట్ ఉన్న వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి ఒక 5-6 క్రిస్టల్స్ అయితే వేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా పోసుకోవాలండి. ఇది వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది గోంద్ కటీరా. గోంద్ మాత్రం వాటర్ తక్కువ అవసరం అవుతుంది దానికి. వాటర్తో పెద్దగా అవసరం ఉండదు, ఓన్లీ అది వాటర్లో ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇవి నేను నానబెట్టుకున్న తర్వాత ఎలా ఫామ్ అయినాయో చూపిస్తున్నాను చూడండి. ఇది గోందు, అలాగే అది గోంద్ కటీరా. రెండు కూడా డిఫరెన్స్ చూడండి. నేను అవి వేసాను కదా, గోంద్ వేసింది నాకు ఇలా చక్కగా అయితే డిజాల్వ్ అయిపోయిందండి వాటర్లో. ఈ గోంద్ కటీరా మాత్రం ఇలా జెల్లీలా ఫామ్ అయింది చూడడానికి. చూడండి, ఈ గోంద్ కటీరాని చాలా రెసిపీస్లో అయితే యూస్ చేస్తారండి. దీన్ని కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఎక్కువగా యూస్ చేస్తే చాలా మంచిది. అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది టేస్ట్ అనేది ఏమి ఉండదండి, నార్మల్గా అయితే చప్పగానే ఉంటుంది ఈ గోంద్ కటీరా అయితే. ఈ గోంద్ కటీరాతో పాయసము, షర్బత్తు, హెల్దీ డ్రింక్స్, అలాగే లస్సీ అలాంటివన్నీ చాలా బాగా చేసుకుంటారు. దీనివల్ల బాడీలో హీట్ ఉన్న వారికి హీట్ చాలా తొందరగా తగ్గుతుందండి. చూసారు కదా, ఈ గోంద్ కటీరా రెండు కూడా చూడడానికి సేమ్ ఒకలాగే ఉంటాయి. ఈ గోంద్ అయితే కొంచెం షైనీగా ఉంటుందండి చూడడానికి. ఈ గోంద్ కటీరా ఒక క్రిస్టల్ అయితే మీరు నోట్లో వేసుకొని చూడండి. అప్పుడు నోట్లో వేసుకుంటే కనుక మీకు నోట్లో అతుక్కున్నట్టు జెల్లీలాగా ఫామ్ అవుతుంది. కానీ ఈ గోంద్ అయితే నోట్లో వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. మీకు ఆ డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది మీకు. మీరు ఒకవేళ
ఎక్కడైనా స్టోర్లో తీసుకోవాలనుకుంటే అలా చెక్ చేసి తీసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా వాటర్ లాగా మొత్తం అయితే డిజాల్వ్ అయిపోయింది వాటర్లో మొత్తం గోంద అయితే. నాకు చూడడానికి కూడా మనకి షుగర్ సిరప్లా ఉంటుంది, నోట్లో వేసుకుంటే గోంద అయితే తీయగా ఉంటుంది. తర్వాత ఈ గోంద్ కటీరా అయితే వాటర్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇలా జల్లీలా ఫామ్ అవుతుందండి. ఈ జల్లీలా ఉండే గోంద్ కటీరాతో మనం రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఈ గోందుతో అయితే మనం ఓన్లీ లడ్డూలు చుట్టుకోవడానికి యూజ్ చేస్తారండి. ఇది ఎక్కువగా మనకి శీతాకాలంలోనే యూజ్ అవుతుంది. ఈ గోంద్ కటీరా అయితే వేసవకాలంలో యూజ్ చేస్తారండి. ఇవి సీజన్స్ బట్టి యూజ్ చేసుకుంటారు ఈ రెండు కూడా. ఈ గోంద్ కటీరాతో ఈ వేసవకాలంలో అయితే రెసిపీస్ చేసుకుంటారండి, బాడీలో హీట్ తగ్గడానికి. ఈ గోంద్ అయితే శీతాకాలంలో యూజ్ చేస్తారు, వింటర్లో. ఈ గోంద్ కటీరా యూజ్ చేసి నేను పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఈ గోంద్ కటీరాతో నేను హెల్తీ డ్రింక్ కూడా చేసుకున్నాను, సబ్జా గింజలు చేసుకొని. ఇదైతే నేను రెగ్యులర్గా ఇంట్లో అయితే చేసుకునే రెసిపీస్ ఈ రెండు కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అన్నీ కూడా ఒక వీడియోలో చెప్పాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేనైతే వీడియోలో అయితే చెప్పట్లేదండి. ఎలా చేసుకోవాలో నేనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా గోంద్ కటీరా పాయసం అయితే ఇలా రెడీ చేసుకుంటే కనుక బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతుంది. అలాగే పిల్లలు ఇష్టంగా తాగే షర్బత్ లేకపోతే హెల్తీ డ్రింక్స్ కూడా ఈ గోంద్ కటీరా యూస్ చేసి ఇలా తయారు చేసుకోవచ్చండి. మీ అందరికీ వీడియో నచ్చిందా? వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో సపోర్టింగ్గా ఉంటుంది, నా ఛానల్ ముందుకెళ్ళడానికి సహాయపడుతుందండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.